హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది మా ఇంట్లో చేపలు తినక. అలాగనేసి మా ఆయన అయితే చేపలు అయితే తీసుకొచ్చారు. మేమైతే ముందు రోజే మార్కెట్కి వెళ్ళాము మసాలా తీసుకోవడానికి. ఇంకా మార్కెట్లో దొరికే ఈ కుల్ల మసాలా అంటేనే నాకు ఇష్టం అనమాట. అమ్మ అలవాటు చేసేసింది ఫిష్ మసాలా. పెనం మీద దోరుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. వంట చేద్దామని ఇలా వంటింట్లో వచ్చానో లేదో అప్పుడే కరెంటు పోయింది. ఇంకా కరెంటు పోవడంతో ఇంకా టైం వేస్ట్ అవుతుందని ఇంట్లో ఎలాగో ఛార్జర్ బల్బ్ ఉంది కదా, అలాగని బల్బ్ అయితే వేసుకున్నాను. అలా కొద్దిసేపు వంట స్టార్ట్ చేసే ముందైతే ఇంకా కరెంట్ రాలేదు. ఇంకా కరెంట్ వచ్చేసరికి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. చేపలు తినాలంటే నాకైతే చాలా ఇష్టము, కానీ దానికైతే చాలా పనే ఉంటుంది. ఒక సైడ్ కర్రీ, ఇంకో సైడ్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఫ్రై కర్రీ ఒకటైతే ఇంకా రొట్టెలు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నాన్ వెజ్ ఉన్న రోజు మా ఇంట్లో అయితే ఖచ్చితంగా జొన్న రొట్టె ఉండాల్సిందే. అలాగని జొన్న రొట్టెలు అయితే కొట్టేశాను మాకు కావాల్సినన్ని. అవును, అడగడం మర్చిపోయాను. మీలో ఎంతమంది ఫిష్లో లాస్ట్కి ఇలా వామ్ అయితే వేస్తారు? ఇదైతే మా అమ్మ చిటక, సో ఖచ్చితంగా వామ్ అయితే వేస్తాను నేను. మీరు కూడా వేస్తారా? అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంట్లో చేపల పులుసు ఉంటే చాలు, నేనైతే ఖచ్చితంగా తాగుతాను చేపల పులుసు. అదేంటో చిన్నప్పుడు మా అమ్మ అలవాటు చేసిందనమాట. దాంతోపాటు ఇంకా కొంచెం జలుబు ఉంటే చేపల పులుసు తాగితే కొంచెం రిలాక్స్ అనిపిస్తుందని చెప్పేదనమాట. అలాగని తాగుతాను. మీలో ఎంతమంది తాగుతారండి నాలాగా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోవచ్చు కదా, దాంతోపాటు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్.